హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేను మీ శిరీష, సిరి టాక్స్ 1. వెల్కమ్ టు మై ఛానల్. ప్రకృతి ప్రకృతి మనకి ఎన్నో వరాలను ఇస్తుంది, కానీ మనం ప్రకృతిని వదిలేసి ఎక్కడికో పరుగులు తీస్తూ ఉంటాం. అబ్బా, ఎంత అందంగా ఉందో ఒక్కసారి చూడండి. ప్రకృతిలో లభించే ఈ పువ్వుల గురించి మీకు తెలుసు కదా. ఈ పువ్వులతో మీ వయసుని ఎలా తగ్గించుకోవాలో, మీ ముఖ వర్చస్సుని ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఏవండోయ్ మాస్టారు అండ్ ఏవండోయ్ మేడం గారు, రండి రండి రండి. మీకు ఎంతో ఉపయోగకరమైన మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటనుకుంటున్నారా? ఏంటి మొహమంతా మచ్చలు, ముటాలు, స్కిన్ గ్లో లేక చాలా పాలిపోయినట్టు మీ ముఖం ఉందా? అయితే ఈ వీడియో చూసేయండి. మరి చూసే ముందు నా ఛానల్ని అయితే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టేయండి. ఎందుకంటే అన్నారా? ఎందుకంటే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాను కాబట్టి. ఇకపోతే ఒక మిక్సీ జార్లో బొప్పాకాయ ముక్కలను తీసుకోండి. ఆ తర్వాత ఇదిగోండి 3 లేదా 4 బాదం పప్పులు తీసుకోండి. మరి ఇది మ్యారీగోల్డ్ మీకు తెలుసు కదా, ముద్దబంతి పువ్వు. ఈ ముద్దబంతి పువ్వు రేకుల్ని ఇలా విడదీసి మన మిక్సీ జార్లో వేయండి. వేసే ముందు ఒక్క చిన్న మాట, వెనకమాల ఉండే బ్లాక్ కలర్ అంటే మనకు కావాల్సింది ఓన్లీ పెటల్స్ మాత్రమే, రేకులు మాత్రమే. వెనకమాల ఉండే బ్లాక్ కలర్ కాడల్ని మాత్రం కట్ చేసేయండి. ఎందుకు అనుకుంటున్నారా? అది మెత్తగా మిక్సీ అవ్వదు కాబట్టి, పేస్ట్ అవ్వదు కాబట్టి. ఇకపోతే రోజ్ వాటర్ మీరు ఇంట్లో తయారు చేసుకున్నదైనా పర్లేదు, లేదా బయట నుంచి తెచ్చుకున్నదైనా పర్లేదు. 1 మూత లేదా 2 మూతలు రోజ్ వాటర్ వేసేయండి. అంతేనండోయ్. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేస్తున్నాం అన్నమాట. చూసారుగా, ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక స్టైనర్తో, వడకట్టే దాంతో మనం చక్కగా నీట్గా వడకట్టుకోవాలి. ఇది పేస్ట్ లాగా ఉంది, లిక్విడ్ లాగా లేదు. అంటే రోజ్ వాటర్ నేను కొంచెం తక్కువ వేసాను. సో మనం ఏం చేయాలంటే దీనికి కొంచెం కష్టపడాలి. వడకట్టేటప్పుడు దాన్ని ప్రెస్ చేస్తూ మనం వడకడితే అడుక్కి మొత్తం గుజ్జంతా వచ్చేస్తుంది. మరి వచ్చిన తర్వాత క్రీమ్ ఎలా తయారు చేయాలి, ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో చూసేయండి. మన ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మన అందం దాగుందండి. నిజమండి. బయట దొరికే ఎటువంటి కెమికల్స్ ఉపయోగించే క్రీములు ఇవన్నీ వాడటం తగ్గించి మన ఇంట్లోనే ఎన్నో అందుబాటుగా ఉన్న వస్తువులతో మనం ఇలా ఫేస్ ప్యాక్, క్రీమ్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు 2 రకాలు చూపిస్తానన్నాను కదా. ఇదిగోండి, ఈ టైప్లో కన్సిస్టెన్సీ మనకి వచ్చిందనమాట. దీన్ని ఇంకో బౌల్లోకి సగం తీస్తున్నాను, అంటే ఒక హాఫ్ ఇంకో బౌల్లోకి తీస్తున్నాను. ఎందుకంటే క్రీమ్ తయారు చేయడానికి. మరి ఫేస్ క్రీమ్కి తయారు చేయాలి, ఫేస్ ప్యాక్ తయారు చేయాలి. క్రీమ్ కోసం తీసిన గిన్నె పక్కన పెడుతున్నాను నేను, బౌల్ని. ఇప్పుడు మీకు ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ముందు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు దీనిలో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ పెరుగు 1 స్పూన్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ బియ్యపిండి మన ఇష్టం. 1 స్పూన్ తీసుకోవాలి. లేదు అంటే మన అవసరం, అంటే క్రీమ్ ప్యాక్ టైప్లో రావాలి అంటే పేస్ట్ లాగా అవ్వకపోతే ఇంకొంచెం బియ్యపిండి లైట్గా మనం వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్, దీనివల్ల స్కిన్ నీట్గా స్క్రబ్ అవుతుంది, చాలా గ్లో వస్తుంది అనమాట. సో ఇదిగోండి, ఈ టైప్ ఆఫ్లో మనకి కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఫేస్ ప్యాక్ ఎలా అప్లై చేయాలంటే, ఇది వారానికి 3 రోజులు అప్లై చేయొచ్చు. వారంలో అంటే రోజు అలా డే బై డే మీరు అప్లై చేసుకోండి. ఇలా ఫేస్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి, ఫుల్ బాడీ కూడా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ న్యాచురల్గా ఇలా నెల రోజులు చేసి చూడండి, ఎంత బాగుంటుంది. ఒక్కసారికి మీ స్కిన్లో మార్పు మీరే గమనిస్తారు. ఇప్పుడు మీకు ఇదిగోండి, ఫేస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈ ఫేస్ క్రీమ్కి ఇందాక మనం పక్కన బౌల్లో పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని ఇందులో మనం వేయాల్సిన ప్రోడక్ట్స్ ఏంటంటే అలోవెరా జెల్ తీసుకున్నాను. అలోవెరా జెల్ 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఇవి విటమిన్ ఈ క్యాప్సూల్స్ మనకి మెడికల్ షాప్లో అవైలబిలిటీలో ఉంటాయి. ఏ మెడికల్ షాప్కి వెళ్ళి విటమిన్ ఈ క్యాప్సూల్స్ కావాలని అడిగితే మనకి ఇవి ఇస్తారు. ఇందులో ఇలా కట్ చేసి ఇందులో ఉన్న ఆయిల్ని మనం వేసుకోవాలి. ఇవి 2 లేదా 3 వరకు వేసుకోవచ్చు. ఇవి మెడికల్ షాప్లో తెచ్చుకోవచ్చు. ఇదిగోండి, దీని షీట్ ఇలా ఉంటుందన్నమాట. మెడికల్ షాప్లో విటమిన్ ఈ క్యాప్సూల్స్ అని అడిగితే ఇస్తారు.
ఓకేనా. ఇప్పుడు నేను గ్లిజరిన్ వేస్తున్నాను. ఈ గ్లిజరిన్ కూడా మనకి మెడికల్ షాప్లో దొరుకుతుంది. గ్లిజరిన్ ఇవ్వమని అడిగితే ఇస్తారు. సో గ్లిజరిన్ కూడా నేను ఒక 1/2 స్పూను లేదా 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ మనం ఏం వేయాలి? ఆల్మండ్ ఆయిల్ వాడచ్చు, ఆలివ్ ఆయిల్ వాడచ్చు, లేదంటే కొబ్బరి నూనె కూడా వాడచ్చు. ఈ మూడిట్లో మీకు ఏది అవైలబిలిటీ ఉంటే ఆ ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయండి. ఇక్కడే మనకు కావాల్సింది ఏంటంటే ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా కలిసి మనకి క్రీమ్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. అంటే క్రీమ్ బేస్ లాగా తయారవుతుంది. సో బాగా మిక్స్ చేయాలండి. బాగా కలిపితే స్ట్రెయిన్ చేస్తే చూసారుగా, ఇదిగోండి క్రీమ్ టైప్లో మనకి ఇలా వస్తుంది. దీన్ని మీరు డైలీ అప్లై చేసుకోవచ్చు. నైట్ పడుకునేటప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, లేదా డైలీ మార్నింగ్ మనం బాత్కి వెళ్ళే ముందు ఒక 1/2 అవర్ ముందు బాడీ అంతా ఫేస్కి మనకి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని వీలైతే లైట్గా మసాజ్లా చేసుకోండి. ఇది ఎంత ఎక్కువసేపు ఉంటే మన స్కిన్ మీద అంత మంచిది. ఎందుకంటే ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ఎటువంటి కెమికల్స్ లేవు. న్యాచురల్ ప్రోడక్ట్, మనం ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు, డైలీ రాసుకోవచ్చు. ఎటువంటి ఇది ఉండదండి బ్యాడ్ ఇది. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. ఏం లేదు, జస్ట్ చిన్న టిప్. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఎన్ని రోజులైనా ఉంటుంది, 1 ఇయర్ అయినా ఉంటుంది, ఏమీ కాదు మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. సో ఇలా మనం బాడీ మొత్తం అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేసుకొని లైట్గా మసాజ్ వీలుంటే చేసుకోగలిగితే చేసుకోండి. చేసుకొని ఒక 10 మినిట్స్, 15 మినిట్స్, 1/2 అవర్, 1 అవర్ మీ ఇష్టం. మీకు కుదిరిన టైం బట్టి ఎక్కువసేపు అప్లై చేసుకొని ఉంచేసుకోండి. సో ఇది దీనివల్ల స్కిన్ షైనీగా, మచ్చలు, ముడతలు ఇలాంటివి ఏమీ లేకుండా నీట్గా ఉంటుందండి. మీరు కూడా ఇది తయారు చేసుకొని వాడి ఎలా ఉందో నా కమెంట్స్లో పెట్టండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. బాయ్.